సిరీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సిరీస్ కిచెన్లో కాకరకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక పావు కిలో కాకరకాయలను తీసుకుని స్కిన్ రిమూవ్ చేసి చిన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పచ్చెనగపప్పు, పావు టీ స్పూన్ మినపప్పు, పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు, 2 కరివేపాకు రెమ్మలు వేసి 1 నిమిషం పాటు వేయించండి. కరివేపాకులు వేగిన తర్వాత ఇందులో కట్ చేసిన ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 2, పావు టీ స్పూన్ ఉప్పు వేసి ఉల్లిపాయలు మగ్గే వరకు ఒక 5 నిమిషాల పాటు ఉంచండి. ఈలోగా కొద్దిగా చింతపండుని తీసుకుని నానబెట్టి ఉంచుకోండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి ఇందులో చిటికెడు పసుపు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకుని మరొక 5 నిమిషాల పాటు ఉంచండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఉంచండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న కాకరకాయలను వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాల పాటు ఉంచండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి ఇందులో రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసి ఒకసారి బాగా కలిపి కారం స్మెల్ పోయే వరకు 1 నిమిషం పాటు ఉంచండి. కారం స్మెల్ పోయిన తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న చింతపండు రసం వేసి ఒకసారి బాగా కలపండి. ఇందులో 1 కప్పు వాటర్ వేసి బాగా కలిపి మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత ఇందులో 1 టీ స్పూన్ బెల్లం వేసి బాగా కలిపి మరొక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కర్రీ రెడీ. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సిరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్